హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ పాలక్ మష్రూమ్ కర్రీ. ఫస్ట్ నేను దానికోసం ఇలా కొన్ని వైట్ మష్రూమ్స్ అనేవి తీసుకున్నానండి. వీటిని బటన్ మష్రూమ్స్ అని కూడా అంటారు. చాలా రకాల మష్రూమ్స్ ఉన్నాయి, బట్ మాకైతే ఇవి దొరికినాయి. నేను ఇవి తీసుకున్నాను అనమాట. వీటిని మనం ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని ఆ పైన మట్టంతా తీసేసుకొని మెల్లగా చిన్న చిన్న పీసెస్గా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ వల్ల మనకు చాలా మంచి న్యూట్రియంట్స్ అయితే వస్తాయండి. వైటమిన్ డి వస్తుంది అంటారు వెన్ ఇవి సన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మాత్రమే. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా సన్కి ఎక్స్పోజ్ చేసి వండుకోవడం అనేది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మామూలుగా ఇలా తెచ్చేసి వాష్ చేసుకొని కట్ చేసుకొని కుక్ చేసేసుకుంటూ ఉంటాను. బట్ మష్రూమ్స్ లో అయితే మంచి బి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా లిటిల్ అమౌంట్స్ ఆఫ్ పొటాషియం, ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు మన డైట్ లో ఇది తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అండి. మష్రూమ్ ఏంటంటే నేను కర్రీలా చేశాను, లేదంటే పులావ్ లాగా కూడా బాగుంటుంది. చపాతీస్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది. బట్ మనం వండే విధానం బట్టే ఉంటుందండి. నేనైతే ఏంటంటే చపాతీలో కాబట్టి నేను ఇలా నిలువుగా కట్ చేసుకుని చేసుకుంటున్నాను. బట్ రైస్ ఐటమ్ కానీ ఇంకా నార్మల్గా ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు ఇంకొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఏంటి అంటే వండిన తర్వాత ఇది కొంచెం స్టిక్కీగా కూడా ఉంటూ ఉంటుంది కదా, అందరికీ ఇష్టపడరండి ఇలా తినడానికి. సో అలాంటప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే నార్మల్ కర్రీ కదా ఇలా మష్రూమ్గా చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో నేను నార్మల్గా మష్రూమ్స్ తెచ్చేసి పైన ఆ మట్టి ఉంటుంది కదా, ఆ బ్లాక్గా ఉన్నదంతా నీట్గా వాష్ చేసేసి చేసేస్తానండి. ఇంకా ఏదైనా క్లీనింగ్ టిప్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాజ్ నేను ఎంత వాష్ చేసినా ఆ పైన చూసారు కదా కొంచెం బ్లాక్గానే ఉంటూ ఉంటుంది. సో అది కూడా తీసేయాలా లేకపోతే ఎలా తీసేయాలి అనేది ఎవరికైనా తెలిస్తే నాకు ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటికైతే ఇలానే కుక్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్ అనేవి మనం డైరెక్ట్గా కుక్ చేసే ముందు నీట్గా ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకొని వెంటనే కుక్ చేసుకోవాలి. మనం సాల్ట్ కానీ ఇంకేదైనా వేసి ఏమీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదంట. ఇలానే కుక్ చేసుకోవాలి. కొంతమందికి మష్రూమ్స్ అనేవి అలర్జెటిక్గా ఉంటాయండి. సో బికాస్ ఫస్ట్ మనం మష్రూమ్ అనేది మన డైట్లోకి యాడ్ చేసుకునే ముందు మనకు పడుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాతే కంటిన్యూ చేయండి. లేకపోతే అలర్జిక్ రియాక్షన్స్ అనేవి కొంచెం సివియర్గా ఉంటాయి. ఆల్సో కొంతమంది సలాడ్స్లో కూడా మష్రూమ్ ఏంటంటే సార్ట్ చేసి వేసుకుంటారు. ఓకే ఫైన్, పడితే ఓకే, పడకపోతే ఏంటంటే కుక్ చేసుకొని మనం తింటేనే బెస్ట్, కుక్ చేయకపోవడం కంటే కూడా. మోస్ట్ ఆఫ్ ద టైం మనం మష్రూమ్ని కుక్ చేసుకొని తింటేనే బెస్ట్ రాగా కంటే. ఒకవేళ సలాడ్స్లోకైనా యూజ్ చేయాలి అంటే దాన్ని కొంచెం లైట్గా కుక్ చేసో సార్ట్ చేసో అప్పుడు సలాడ్స్లోకి యాడ్ చేసుకుంటే బెస్ట్. మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదండి. సో మనం వాష్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేనైతే ఇలా వాష్ చేశాను. మీకు ఇంకేమైనా క్లీనింగ్ ఆర్ వాషింగ్ టెక్నిక్స్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ డైట్లోకి మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. బికాస్ మష్రూమ్స్ అనేవి లో ఇన్ క్యాలరీస్ కాబట్టి. సో మష్రూమ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసుకొని దాన్ని కరిగే వరకు మనం ఆగాలి. గీ కాకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం గీతో టేస్టీగా ఉంటుందని గీతోనే కుక్ చేసుకుంటున్నాను. చక్కగా కరిగిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులోకి వేసుకొని లైట్గా సాట్ చేసుకోవాలి. కొంచెం ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బికాస్ పాలక్తో కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా కుక్ అయిద్దని నేను ఇలాగా కొంచెం ముందుగానే ఫ్రై చేసుకున్నాను. అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ అవి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో మనకి కావాల్సినంత కారం ఆర్ 2 to 3 చిల్లీ వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను పాలక్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పాలక్ని ఇందులో వేసుకొని మనం బాగా కొంచెం మగ్గ పెట్టుకోవాలి. పాలక్ గురించి అందరికీ తెలిసిందేనండి. చాలా మంచి లీఫీ వెజిటేబుల్ అనమాట. చాలా మంచి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఐరన్ ఉంటుంది, మంచి వైటమిన్స్ ఉంటాయి. దీనిలో ఉండే నైట్రేట్స్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది. మన ఐ హెల్త్కి అయినా లేదా బోన్ హెల్త్కి అయినా ఇది చాలా మంచిది. అండ్ మెయిన్లీ వైటమిన్ సి ఉంటుంది. అండ్ ఆల్సో లో క్యాలరీ ఫుడ్ కాబట్టి వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనిలో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
పాలక్ అనేది మనం ఏ విధంగా కుక్ చేసుకున్నా కానీ దానిలో ఉండే టేస్టే మనకి బాగుంటుంది. సో అందుకే నేను మష్రూమ్ని పాలక్లో కొంచెం మిక్స్ చేసి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు పాలక్ని మగ్గపెట్టిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. చల్లారిన తర్వాత ఏంటి అంటే మనం ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని గ్రేవీ లాగా ఇలా తయారు చేసుకోవాలి. సో చూసారా, ఇలాగా వాటర్ ఏం వేయవసరం లేదు. ఆల్రెడీ మనం మగ్గపెట్టినప్పుడు ఆ వాటర్ అనేది వచ్చింది కదా, అది సరిపోతుంది. సో ఇలాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం గీ వేసుకొని బాగా కరగనిద్దాము. గీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పాలక్ పేస్ట్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో కొంచెం గరం మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ పాలక్లోకి మనం వేసిన ఆ స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి. సాల్ట్ అనేది మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి. బికాస్ పాలకూర వండిన తర్వాత మనకి ఉప్పు అనేది బాగా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. వండేటప్పుడు మనకు అంతగా అనిపించదు కానీ బట్ ఆఫ్టర్ కుక్ చేసిన తర్వాత ఏంటి అంటే కొంచెం సాల్ట్గా అనిపిస్తూ ఉంటుంది. పాలకూరలో ఉండే ఆ సాల్ట్ అంతా వస్తుందేమో మరి. సో అందుకే మనం స్టార్టింగ్లో తక్కువ వేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఒకవేళ తక్కువ అయితే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కొత్తలాడే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని. ఇప్పుడు ఆ మష్రూమ్స్ని పాలక్లోకి మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉన్నాం కాబట్టి మష్రూమ్స్ని దీనిలో కుక్ చేసుకోవడానికి ఎంతోసేపు పట్టదండి. ఒక 3 to 4 minutes మనం అట్లాగా మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకొని ఇట్లా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకు మంచి న్యూట్రియంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. వెజిటేరియన్స్కి అయితే చాలా మంచి ఆప్షన్. బికాస్ ఇందులోనే మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్లస్ ఐరన్ రెండు వస్తాయి. అంతేకాకుండా హై ఫైబర్ అనమాట. స్పినాచ్లో ఉండే నైట్రేట్స్ అండ్ మష్రూమ్స్లో ఉండే పొటాషియం వల్ల చక్కగా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఆల్రెడీ రెండు సార్ట్ చేసి కుక్ చేసినవే కాబట్టి మనం ఒక 2 to 3 minutes ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి యాడ్ ఆన్ టేస్ట్ కోసం నేను కొంచెం కర్డ్ని లమ్స్ లేకుండా ఇలా తిప్పుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల ఆ కర్రీకి చాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో దానికోసమే నేను యాడ్ చేశాను. అండ్ ఆల్సో కర్డ్ అనేది మంచి ప్రోబయోటిక్ కాబట్టి మనకి ఇంకొక యాడ్ ఆన్ న్యూట్రియంట్ అని అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే మనం ఏ లీఫీ వెజిటేబుల్ వాడినా లెమన్ అనేది యూజ్ చేసుకుంటే దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అబ్జర్వ్ అవుతాయండి. సో మనం లీఫీ వెజిటేబుల్స్ మంచిది అని ఎంత తింటున్నా కానీ కొంతమంది బాడీస్కి అబ్జర్వ్ అవుతాయి, కొంతమందికి అబ్జర్వ్ అవ్వవు. సో అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి మన బాడీలోకి ఎక్కువ ఉండాలి అంటే వైటమిన్ సి ఉండాలి. ఇన్ విచ్ దట్ ఈస్ మనం ఏంటంటే అన్నం తినేటప్పుడు కొంచెం లెమన్ పిండేసుకుంటే ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిగతా లీఫీ వెజిటేబుల్స్తో కంపేర్ చేసుకుంటే పాలక్ అయితే ఖచ్చితంగా మన వైటమిన్ సి యాడ్ చేస్తేనే మనకు అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువగా పెరుగుతాయి అనమాట. సో నేను ఇలా కర్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes జస్ట్ అట్లాగా మగ్గ పెట్టుకున్నాను. సో ఇంకొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తానికైతే మిక్స్ చేసేసాను. మనం ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టేనండి. చూసారా చక్కగా గ్రీన్గా ఎంత బాగుందో. చూడ్డానికి గ్రీన్గా ఉంది, టేస్టీగా ఉండదేమో అనుకుంటారేమో, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్కి కూడా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. రైస్లోకి ఎలా ఉండిద్ది అనేది నేను చెప్పలేను కానీ బట్ చపాతీ పుల్కా వీటిలో అయితే చాలా బాగుంటుంది. పాలక్ పన్నీర్ మనకు ఎంత టేస్టీగా ఉండిద్దో ఈ పాలక్ మష్రూమ్ కూడా అంతే టేస్టీగా ఉందండి. టేస్ట్ అయితే అసలు తీసిపోలేదు, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. కన్సిస్టెన్సీ లెవెల్స్ అనేవి నేను మీకే వదిలేస్తున్నానండి. బికాస్ కొంతమంది కొంచెం వాటరీగా ఉంటే నచ్చుతుంది, ఇంకొంచెం మందికి ఇలా థిక్గా ఉంటే నచ్చుతుంది. బట్ కర్రీ అనేది కొంచెం ఇలా థిక్గా ఉంటేనే బాగుందండి. సో అట్లానే ట్రై చేసుకోండి. సో ఈ థిక్నెస్ వచ్చే వరకు నేను మగ్గ పెట్టుకొని ఇంకా ఆపేసాను. తినేటప్పుడు మనకి లెమన్ వేసుకోవాలని గుర్తుంటుందో లేదో అని చెప్పేసి నేను ఇప్పుడే ఒక హాఫ్ లెమన్ ఇందులోకి స్క్వీజ్ చేసేసుకున్నాను. లెమన్ వేయడం వల్ల ఇంకా అసలు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో ఇప్పుడు హాఫ్ లెమన్ ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లెమన్ వేసి మిక్స్ చేసుకునేటప్పుడు మనము
ఫ్లేమ్ ఉంచే వేసుకోవాల్సిన అవసరం లేదు, చల్లారిన తర్వాత అయినా మనం వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే పాలక్ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, చూడడానికి చాలా బాగుంది, నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్తో ఇంకా హెల్దీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.